హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో ఫెస్టివల్స్ అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని 4 రెసిపీస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు కూడా కాజు పిస్తా రోల్స్ని స్వీట్ షాప్ నుంచే తెస్తూ ఉంటాం, కానీ ఈరోజు వీటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, పిస్తా 1 కప్పు, పాలపొడి 4 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో జీడిపప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల పాలు సరిపోయాయి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. వేరొక మిక్సీ జార్లో 1 కప్పు పిస్తాని యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిస్తా పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల వరకు పాలు సరిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న జీడిపప్పు డోని తీసుకొని బటర్ పేపర్ మీద పెట్టి సమానంగా రోల్ చేయాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే రోల్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా పిస్తా డోని కూడా సమానంగా రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని జీడిపప్పు రోల్ మీద ప్లేస్ చేసి స్లోగా బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. తరువాత టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తరువాత 10 నిమిషాల వరకు ఫ్రీజర్లో ఉంచి 10 నిమిషాల తర్వాత ఒకసారి రోల్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని సమానంగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా కట్ చేసుకోండి. టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకుని 1 కప్పు షుగర్, 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోండి.
కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేద్దాము. ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల చల్లారిన తర్వాత పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దీనికి బదులుగా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. స్వీట్ రెసిపీలో సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా నెయ్యి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా నీట్ చేయండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి మరింత మెత్తగా రెడీ అవుతుంది. దీన్ని మరొకసారి నీట్ చేయకండి. అలా చేయడం వల్ల దీనిలో ఉన్న ఫ్లఫీనెస్ అంతా పోతుంది. ఈ పిండిని సమానంగా రోల్ చేసి నైఫ్తో ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయండి. ఇలా చేయడం వల్ల బాదుషాలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇందులో నుండి ఒక పార్ట్ని తీసుకొని 2 చేతుల మధ్య ఉంచి ప్రెస్ చేస్తూ బాగా రోల్ చేయండి. ఇలా చేయడం వల్ల లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీని మధ్యలో హోల్ని చేయండి. హోల్ని కొంచెం పెద్దగానే చేయండి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు పూడిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని పార్ట్స్తో కూడా బాదుషా షేప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి వేడి చేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బాదుషాలని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా బాదుషాలు ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసి 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోండి. వీటి మీద షుగర్ సిరప్ని అప్లై చేసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత వీటిని ఫ్లిప్ చేసి మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. మొత్తం మీద 4 నిమిషాల పాటు ఇవి పాకంలో ఉంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. బాదుషాలు పాకాన్ని బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చింతపండు పులిహోరని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సాయిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. తర్వాత 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి.
ఇలా ఇంగువని యాడ్ చేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఈ మిక్స్చర్ని 2 కప్పుల రైస్లో యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. చాలామంది ఈ తాలింపులోనే పులిహోర పేస్ట్ని కూడా యాడ్ చేసి ఉడికించుకుంటారు. కానీ అలా చేయడం వల్ల ఈ పప్పులన్నీ మెత్తబడిపోతాయి. కాబట్టి వీటిని సపరేట్గానే యాడ్ చేయండి. ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు పులుసుని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. తర్వాత దీన్ని రైస్లోనికి యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా అంతా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. ఉప్పును ఆల్రెడీ చింతపండు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మినపగారెలు. వీటిని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 300 గ్రాముల మినపప్పును తీసుకుని రాత్రంతా నానబెట్టుకోండి. టైం లేదు, అర్జెంటుగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనీసం 3 గంటల సేపైనా నాననివ్వండి. దీనితో పాటుగా 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం తీసుకోండి. అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చిని యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత వేరొక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకొని దాంతో పాటుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేయండి. తర్వాత బౌల్లో వాటర్ తీసుకొని చేతిని ఇందులో డిప్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసుకోండి. ఇలా తడి చేత్తో పిండిని తీసుకోవడం వల్ల చేతికి పిండి అతుక్కుపోకుండా ఉంటుంది. ఈ బాల్ని వెట్ క్లాత్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కానీ వేసి గారె షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకోండి. గారెల్ని పలుచగా కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోండి. పలుచగా ప్రిపేర్ చేసినట్లయితే ఆయిల్లో వేసేటప్పుడు సాగిపోయి మంచి షేప్ రావు. ఇలా కడాయిలో సరిపడినన్ని గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గారెలు ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని గారెల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోండి.